కోర్టు ఆదేశాల మేరకు కేసుకు సంబంధించిన పేలుడు పదార్థాలను ఫోటోలు తీయడానికి షెడ్ నుంచి బయటకు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మొత్తం 6 సిబ్బంది అక్కడ ఉన్నారని, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో బాక్స్ కింద పడిపోవడంతో పేలుడు సంభవిస్తున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. గాయపడిన వారిలో ఎస్కే అబ్దుల్లా, వీర్ల నాగరాజు, ఎస్ఐ దంపరబోయిన దుర్గాంజనేయులు ఉన్నారు. వీరిని ఎన్ఆర్ఐ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేర్చారు. మరో 3 చర్లపల్లి ఆసుపత్రిలో చేర్చారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 2 పరిస్థితి నిలకడగా ఉండగా ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనలో ఒక ప్రైవేట్ డ్రైవర్, ఒక కానిస్టేబుల్ కు సుమారు 50% కాలిన గాయాలు కాగా ఎస్ఐకు మోస్తరు గాయాలయ్యాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఇతర అధికారులు ఆసుపత్రికి చేరుకుని బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. Basically, I'll tell about the incident itself. Let us not get into questionnaire as such. Okay? మీరు స్టార్ట్ అంటే చెప్తాం. ఈరోజు చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది. మాకు మార్నింగ్ ఒక కేసుకి సంబంధించిన ప్రాపర్టీ మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో కోర్ట్ ఆర్డర్స్ మేరకు డిస్పోజల్ చేసే క్రమంలో ఆ కేసు ప్రాపర్టీ ఫోటోగ్రాఫ్స్ అయ్యి తీద్దామనే ఉద్దేశంతో స్టేషన్ ప్రెమిసెస్లోనే, బట్ మెయిన్ బిల్డింగ్ కాకుండా బయట షెడ్లో పెట్టిన ఎక్స్ప్లోజివ్స్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చిన క్రమంలో అవి కొన్ని పెట్టిలో ఉండి కింద పడటంతో ఇనీషియల్గా ఇంటర్నల్గా అనుకున్నాం. బట్ ఇప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ చూస్తుండగా మేము గమనించింది ఏంటంటే కింద భాగం కొద్దిగా ఓపెన్ అయ్యి కింద పడటంతో ఎక్స్ప్లోజన్ అనేది ట్రిగర్ అయినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే మొత్తం టోటల్గా 6 మెంబర్స్ ఇంజురీ అయ్యారు. ఒకళ్ళు వెరీ మైనర్ ఇంజరీ, ఇట్ నీడ్ నాట్ బి ట్రీటెడ్ ఇన్ హాస్పిటల్. 2 మైనర్ ఇంజరీస్ అయిన వాళ్ళని చల్లపల్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. మిగతా 3 మేజర్ ఇంజరీస్ అయిన వాళ్ళని లోకల్గా అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని ఫర్దర్ ట్రీట్మెంట్ నిమిత్తం ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ దేర్ కండిషన్ ఈజ్ స్టేబుల్, దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటున్నారు. బట్ ఒక పర్సన్ మాత్రం కొద్దిగా క్రిటికల్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. హీ ఈస్ బీయింగ్ షిఫ్టెడ్ టు ఐసీయూ. అదే ఆయన ఇంజరీస్ అయ్యి ట్రీట్మెంట్ నిమిత్తం దే విల్ బీ షిఫ్టింగ్. సంఘటన అవనిగడ్డ చల్లపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే మందుగుండు సామాగ్రి ఉందో, ఫైర్ క్రాకర్స్ ఉన్నాయో, గతంలో దీపావళి అప్పుడు అన్అఫీషియల్గా అమ్ముతున్నాయన్నీ కూడా సీజ్ చేసి మరి కోర్టుకు ప్రొడ్యూస్ చేసే టైంలో అనుకోని రీతిలో మరి ఒకసారిగా బర్స్ట్ అవటం, మరి అందులోనే ఎస్ఐ ఆంజనేయులు గారు, అలాగే అబ్దుల్లా గారు డ్రైవర్, అలాగే ఇంకో వ్యక్తి నాగరాజు గారు, 3 కూడా ఇందులో ఫైర్లో జరిగిన సంఘటనలో ఇరుక్కోవడం జరిగింది, గాయపడటం జరిగింది. అలాగే అబ్దుల్లా గారికి ముఖ్యంగా 30% బర్న్స్ అయితే ఉన్నాయి. దానివల్ల ఇంచుమించు ఆయన బీపీ అప్ అండ్ డౌన్స్ అనేవి స్టార్టింగ్లో ఉన్నప్పటికీ ఇక్కడికి రాగానే యాజమాన్యం అలాగే సిబ్బంది అందరూ కూడా, ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. దీని వెంటనే మెరుగైన వైద్యం అందించడంతో ఆయన కొద్ది స్టేబుల్గా ఉండటం జరిగింది. తర్వాత ఇంకా విషయానికి నాగరాజు గారి విషయానికి వస్తే ఆయనకి ఐలో కొద్ది తగలటం గట్టిగా, ఐ కూడా ఇప్పుడు రేపు స్టిచ్చెస్ వేయటం జరుగుతుంది. సో అతనికి కూడా ఇబ్బంది ఏమీ లేదు విజన్ విషయంలో. అలాగే ఎస్ఐ గారికి కొన్ని తీవ్రమైన గాయాలు అయినప్పటికీ ఆయన స్టేబుల్గా ఉన్నారు. ఆయన అందరితోనే మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రాణ నష్టం అనేది జరగలేదు. ప్రాణాపాయ పరిస్థితిలో కూడా ఎవరూ లేరు. ఇలాంటి ఊహించిన సంఘటనలు జరగడం చాలా విచారకరం. ఇటు పోలీస్ సిబ్బంది, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ అటెండ్ అవటం, డిఎంహెచ్ఓ గారు అందరూ అటెండ్ అవటం, వైద్య సిబ్బంది కూడా మెరుగైన వైద్యం అందించడంతో అందరూ సేఫ్ జోన్లో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఫైర్ వర్కర్స్ ఏదైతే ఫైర్ క్రాకర్స్ ఉన్నాయో మొన్న కోనసీమ జిల్లాలో అలాగే కాకినాడ జిల్లాలో కూడా జరిగాయి. నివారించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే కొన్ని రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు 1,00,000 కూడా జరగదు, దురదృష్టకరం ఇది జరగటం. బాధితులకు మాత్రం మెరుగైన వైద్యం అందుతూ ఉంది.